ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన వార్తలు ఒకసారి గమనిస్తే కనుక ఈరోజు ఖమ్మం ప్రకాష్ నగర్ దగ్గర పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన దిగారు. వాస్తవానికి ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మొన్న జరిగినటువంటి వరదల విలయానికి కొద్దిగా పక్కకు జరిగినటువంటి నేపథ్యంలో దానికి మరమ్మతులు చేసేందుకు రెండు వైపులా గోడ కట్టి రాకపోకలు నియంత్రించేటువంటి ప్రయత్నం అధికారులు చేశారు. కానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా అతి ప్రధానమైనటువంటి రహదారిని ఎట్లా మూస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి దాన్ని తొలగించి పడేసే ప్రయత్నం చేశారు. దాంతోపాటు అక్కడ కట్టినటువంటి గోడను కూడా ధ్వంసం చేసి కనీసం 2 వీలర్లైనా వెళ్లేలాగా అనుమతించాలనేటువంటి పెద్ద ఆందోళన చేసి కట్టినటువంటి గోడను కూల్చేశారు. మరోవైపు ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి అజయ్ కుమార్ నేతృత్వంలో హరీష్ రావు పంపించినటువంటి ఎవరైతే ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి చెల్లించిపోయినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి వచ్చి చూసి చెల్లించిపోయినటువంటి నేతృత్వంలో దాదాపు 5,000 మందికి సరిపడా సాయాన్ని ఆయన పంపించారు. ఆ సాయాన్ని ఖమ్మం నగరంలో ఉన్నటువంటి డివిజన్లలో అటుపక్క పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏరియాలలో కూడా ఇవాళ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అటుపక్క మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఉండి పంపిణీ చేశారు. ఇటువైపు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వదిరాజరావు చంద్ర, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ వరద బాధితులకు అందజేసేటువంటి కార్యక్రమం చేశారు. దాదాపు 5,000 కుటుంబాలకు హరీష్ రావు పంపించినటువంటి నిత్యావసర సరుకుల కిట్ను పంపిణీ చేశారు. కష్టకాలంలో ఉన్నటువంటి మున్నేరు వరద బాధితులకు అండగా ఉండేందుకు తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ జేఏసీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి జేఏసీ నేతృత్వంలో సొంతంగా డబ్బులు జమ చేసి వేసుకొని దాదాపు 200 కుటుంబాలకు పైగా ఉన్నటువంటి వారికి బట్టలు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. దంసలాపురం ప్రాంతంలో ఇప్పటి వరకు ఎవరు అటువైపు వరద సహాయం అందించినటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని తెలంగాణ అడ్వకేట్లందరూ కూడా ఖమ్మం బార్ అసోసియేషన్ నేతృత్వంలో వారందరూ కూడా అక్కడికి వెళ్ళి అడ్వకేట్ జేఏసీ నేతృత్వంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు వరద సాయం చేసి మేము ఉన్నామంటూ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదే కాదు, చాలా పెద్ద ఎత్తున ఖమ్మం నగరంలో ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వానికంటే ఎక్కువ కూడా హితాధికమైన సాయం చేసి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వరద బాధితులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.